శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజ స్తంభన గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు మధ్యలో కుజగ్రహం కర్కాటక రాశి యందు సంచరిస్తూ అదే రాశిలో సుమారుగా 93 రోజులు ప్రయాణం చేసి వక్ర గమనంలో తిరిగి మనకి జనవరి 21న వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మళ్ళా మిథున రాశి నుంచి తిరిగి ఏప్రిల్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి రుజుగతిలో ప్రవేశించడం జరుగుతుంటుంది. అంటే మొత్తం ఇంచుమించుగా మనం ఈ కుజుడు కర్కాటక రాశిలో ఉండగా ఏర్పడబోయే ఫలితాలు వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని తర్వాత జనవరి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏ ఫలితం ఇస్తాడన్నది అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అయితే పర్టికులర్గా ఇప్పుడు ఈ కుజగ్రహం గురించి కర్కాటక రాశిలో ప్రవేశించగా పర్టికులర్గా వీడియో చేయడానికి ఏంటంటే, సాధారణంగా కుజుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడానికి 40 నుంచి 45 రోజులు తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇది ఇంచుమించుగా ఈ 93 రోజుల ప్రయాణంలో మరి ఇదే రాశిలో కుజుడు వక్రించి నెమ్మదిగా వెనక్కి వెళ్ళడం, ఏ గ్రహం అయినా సరే వక్రించే ముందు రుజుమార్గంలోకి వెళ్ళే ముందు ఒక విధంగా స్టడీగా ఉంటాయి. అయితే కుజుడు ప్రత్యేకంగా కొన్ని రోజులు ఏమాత్రం మూమెంట్ లేకుండా ఒకే పాయింట్లో కొన్నాళ్ళ పాటు ఉండడం జరుగుతుంటుంది. సో ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండడం కూడా ఒక విధంగా కుజ స్తంభన అని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆర్థిక మ్యాథమెటికల్ సంబంధించినటువంటి పాయింట్. కేవలం మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు అక్టోబర్ 20వ తారీఖున పునర్వసు 4వ పాదంలో ప్రవేశించి డిసెంబర్ 6, 7 తారీఖులో వక్రగమనం పొందడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. అంటే డిసెంబర్ 6వ తారీఖున కుజుడు వక్రగమనంలోకి వెళ్తాడు. ఆ వక్రగమనంలోకి వెళ్తూ మళ్ళీ నెమ్మదిగా ఈ పుష్యమి పునర్వసు 4వ ఇలా వెనక్కి వెళ్తూ తిరిగి జనవరి 21 నాటికి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న 93 రోజుల్లో మరి కుజుడు ఎటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అని పరిశీలించినప్పుడు కర్కాటక రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది కుజునికి నీచ క్షేత్రం. అంటే కుజుడు ఆ రాశిలో నీచపడి ఉంటాడంటే ఒక విధంగా బలహీనపడి ఉంటాడు. సో దాంతోపాటుగా మరి ఈ కుజుడికి మెయిన్ మనకున్నటువంటి సుపీరియర్ ప్లానెట్స్లో అంటే మనకి భూమికి దగ్గరగా ప్రయాణించే గ్రహం ఇంచుమించుగా కుజగ్రహం. దానికి బాగా వెనకాదల గురుగ్రహం, దానికి వెనకాల బాగా వెనకాల చివరిగా శనిగ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల మనకి భూమి మీద అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజానీకం మీద కుజుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే ఈ కుజునికి గురువుకి శనికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనకి ఈ గ్రహాల ప్రభావం ఈ మానవాళి మీద పడడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరించగా శని అష్టమ స్థానంలో సంచరించడం అన్నది అంటే ఇద్దరికీ కూడా షష్టాష్టకాలు రావడం జరిగింది. అంటే కుజుడు కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ప్రయాణించినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ శనికి 6వ స్థానంలో కుజుడికి శని అష్టమ స్థానంలో ప్రయాణించడం అన్నది చాలా వరకు జాతకుల మీద ఈ ప్రభావం చూపుతుంది. అలాగే దేశం యొక్క పరిస్థితులు కూడా చాలా వరకు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు దేశ పరిస్థితులు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఎక్కువగా మరి ప్రజా సమస్యలు, అలాగే పోలీసు వ్యవస్థ యొక్క స్ట్రగులు, అలాగే భూములకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఇవన్నీ మరి ఈ గోచారరీత్యా జరుగుతుంటాయి. అయితే గురువుకి కుజునికి అర్ధకోణ దృష్టి ఏర్పడటం వల్ల
చాలా వరకు కుజుడు మరి మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ కుజుడు సంచరిస్తున్నటువంటి ఈ 90 రోజులు 93 రోజులు సుమారుగా, అంటే పంచాంగాన్ని బట్టి మరి వాళ్ళు పంచాంగకర్తలు వేసిన లెక్కలను బట్టి కొద్దిగా అటు ఇటు మారచ్చు. మనం తీసుకున్న పంచాంగం ప్రకారం ఈ 93 రోజుల్లో వివిధ రాశుల మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ, చివరిగా మరి కుజగ్రహానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యలకి ఏ విధమైన పరిహారం చేయాలన్నది కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఈ కుజ స్తంభన ప్రభావం వ్యయస్థానమందు సంచరించడం జరుగుతుంది. 12వ స్థానం అన్నది జాతకుడి యొక్క నష్టాలు చెప్తూ ఉంటుంది. అయితే సింహరాశి వారికి కుజుడు యోగకారకుడు. ద్వాదశ స్థానంలో మరి సుమారు 93 రోజులు ప్రయాణించే ఈ ప్రయాణంలో కొంతకాలం పాటు వక్ర గమనంలో ప్రయాణిస్తూ తిరిగి లాభస్థానంలోకి ప్రయాణిస్తాడు. అంటే ఇంచుమించుగా ఈ రాశి వారికి 11వ భావ ఫలితాలు, అంటే లాభ ఫలితాలు ఎక్కువ శాతం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కుజుడు వక్రించడం వల్ల ఏంటంటే జాతకుడికి మరి చతుర్థ భావ ఫలితాలు, భాగ్యస్థాన ఫలితాలు, అంటే గతంలో వీటి కొరకు ప్రయత్నం చేసి ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే మరొక్కసారి తిరిగి ప్రయత్నం చేయడం వల్ల మీకు ఈ నెల, అంటే ఇంచుమించుగా అక్టోబర్ 20 తర్వాత అవి తిరిగి మీకు ఫలించే అవకాశం ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా చతుర్థ భావం అంటే మీరు గతంలో ఏదైనా ఇల్లు, గృహం కొనుక్కునే ప్రయత్నం కానీ, ఏదైనా నివాస స్థలం లాంటిది కొనుక్కునే ప్రయత్నం చేసి ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉన్నా, లేదంటే మీ యొక్క స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉంటూ వారు ఏదన్నా వాళ్ళని ఖాళీ చేయమనో ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేసి ఉన్నా, ముఖ్యంగా పెద్దల పేరుతో ఉన్నటువంటి ఆస్తి మీరు తీసుకోవాలనే ప్రయత్నంలో ఆగి ఉంటే, అంటే స్థిరాస్తి సంబంధించినటువంటి సకల విషయాల్లో గతంలో ప్రయత్నం చేసి ఆగిపోయి ఉంటే ఇప్పుడు తిరిగి ప్రయత్నం చేయడం వల్ల మీరు అవి తిరిగి మీ స్వాధీనంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే అది కొనుక్కొని, అంటే 12వ భావంలో కుజుడున్నాడు కాబట్టి భూములు, స్థిరాస్తులు కొనుక్కునే ప్రయత్నం ఫలిస్తాయి. 100% ఇది జరుగుతుంది. దాని తర్వాత 9వ స్థానం. 9వ స్థానం అంటే ఏం చెప్తుంది? అది పుణ్యక్షేత్రాలు, విదేశ ప్రయత్నాలు, ఉన్నత విద్య, సంతానం యొక్క సంతానం. అంటే మీ మనవలు, పిల్లల్ని ఎవరన్నా విదేశ విద్యకు పంపాలనుకున్నా, ప్రత్యక్షంగా మీరు ఉన్నత విద్య కొరకు విదేశం వెళ్ళాలన్నా, విదేశంలో ఉన్నటువంటి మీ సంతానాన్ని కానీ తల్లిదండ్రులు కానీ కలవాలన్నా ఈ సమయంలో మరి మీరు ప్రయత్నం చేయడం వల్ల విదేశ ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. అంటే ఎందుకంటే మరి ఇది ఖచ్చితంగా మీకు కుజుడికి సంబంధించిన కారకత్వాలు చతుర్థ భావానికి, అంటే విద్య, ఆరోగ్యం, తల్లి, వాహనం సంబంధించినవన్నీ కూడా ఫేవర్ అవుతాయి. అలాగే ఉన్నత విద్య, పుణ్యక్షేత్రాలు, ధర్మ కార్యక్రమాలు, తండ్రి గారు, గురువులు సంబంధించిన వాటిలో మీకు వాళ్ళ యొక్క ఆశీస్సులు, దీవెనలు లభిస్తాయి. మొత్తం మీద కుజుడు మీకు 12వ స్థానంలో టెక్నికల్గా ఉన్నప్పటికి కూడా ఖచ్చితంగా స్థిరాస్తుల మీద పెట్టుబడి పెడుతూనే వాటి మీద లాభాన్ని, అభివృద్ధిని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు చాలా ధైర్య సాహసంతో, చాలా బాధ్యతగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ప్రజల్లో మమేకం అవుతూ వారి సాధక బాధకాలు తెలుసుకొని ప్రయత్నం చేస్తారు. ఇదే సమయంలో ఏదైనా ఒక కొత్త వ్యాపారాన్ని మీరు ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది. లేదా అందరి ఉపయోగార్థం, లేదంటే మీరు మామూలుగా పెద్ద కుటుంబానికి చెందిన వారైతే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి, అంటే మీ తమ్ముళ్ళకో, అన్నదమ్ములకో, చెల్లెళ్ళకో, ఎవరికో ఒకరికి ఒక గృహం కొనివ్వడం కానీ, ఆస్తి కొనివ్వడం కానీ,
వారి బాధ్యత స్వీకరించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శనితో ఏర్పడినటువంటి ఈ షష్టాష్టక స్థితి మరి ఎస్పెషల్లీ సింహరాశి వారికి భార్యతో లేదా భర్తతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అధికారులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగం పోగొట్టుకునే స్థితి కూడా కలగవచ్చు. లేదంటే ఉద్యోగాన్ని మానివేయడం కానీ, రిజైన్ చేయడం కానీ, టెంపరీగా సెలవు పెట్టడం కానీ, ఇటువంటివి కొన్ని ఆకస్మికంగా ఈ సర్వీస్ సంబంధించినవి, వృత్తికి సంబంధించిన విషయాల్లో అనుకోకుండా కొద్దిపాటి ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే మీ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేసుకుంటే ఆ సమస్య అదే పరిష్కారం అవుతుంది. ఏదైనా ఉద్యోగ విషయాల్లో అశ్రద్ధ చేయొద్దు, అధికారులతో విభేదాలకు పోవద్దు, పంతాలకి పౌరుషాలకి తీసుకొని వెళ్ళి సొంత నిర్ణయాలు, స్పాట్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కొద్దిగా దాన్ని పోస్ట్పోన్ చేస్తే, అంటే గురువు యొక్క అర్ధ కోణ దృష్టి కుజుడి మీద ఉండడం వల్ల ఎంత గొప్ప సమస్య అయినా సాల్వ్ అవుతుంది. కాబట్టి ఉద్యోగ విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండండి. ఎటువంటి పౌరుషానికి పోయినా తిరిగి మీరే నష్టపోయే అవకాశం ఉంది. ఎవరి జాతకంలోనైనా వాడు ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా, వ్యవసాయ వ్యాపారాల్లో పోటీని ఎదుర్కొని నిలబడాలన్నా, ఒక సాధారణ స్థాయిలో జీవనాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో అందువలన కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి 2 విధాలుగా మనం కుజుని యొక్క అనుగ్రహం పొందడం వచ్చు. ఒకటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మంగళవారం ఎప్పుడన్నా సరే కుజుడికి మంగళవారం నాడే పరిహారం చేయడం వలన అది కలిసి వస్తుంది. మరి మంగళవారం రోజు ఒక 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకంతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజుని యొక్క పరిహారం జరుగుతుంది. మరి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నవారు కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి కుజగ్రహ జపం, కుజగ్రహ హోమం చేయవలసి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామి కంటే, కృత్తికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం, దానికి అగ్ని అధిదేవత. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహానికి ఆలయంలో పాలతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజునికి సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అది ఒక విధంగా మనకి ఒక గ్రంథంలో బాగా మండుతున్నటువంటి నిప్పులని పాలతో ఆర్పడం వల్ల కుజదోషం లాంటిది పరిహారం అవుతుందని. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశి అనే పాల సముద్రంలో సంచరిస్తున్నాడు. అందువల్ల మరి మంటల్ని అంటే నిప్పుల్ని ఇది పాలతో ఆర్పడం వల్ల మరి కుజుడు శాంతించే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి హనుమాన్ శక్తికి కారకుడు. ఒక విధంగా కుజగ్రహానికి సాక్షాత్ స్వరూపమైనటువంటి హనుమంతుడు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో తమలపాకులు మాల స్వామికి అలంకరించాలి. అంటే ఏ విధంగా అలంకరించాలి? 108 తమలపాకులు, లెక్కతో సంబంధం లేదు. దండ ఎంత మీరు చేయగలిగితే ప్రతి ఆకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి దాన్ని మాలగా తయారు చేసి మరి ఆంజనేయ స్వామికి హారంగా సమర్పించడం వల్ల మరి స్వామికి అనుగ్రహం లభిస్తుంది. మరి ఇంకా చాలా చిట్కా రెమెడీ లాంటిది ఏంటంటే మరి చిన్ని కృష్ణుడికి అంటే కృష్ణ దేవాలయంలో కృష్ణుడికి వెన్న
నైవేద్యంగా పెట్టడం వల్ల 100% కుజదోష పరిహారాలు, అంటే కుజదోష పరిహారం లేదు, కుజుడు దోషం అంటే కుజుడు పరిహారం చేసుకోవడం వల్ల కుజదోషం, అది పెళ్ళికి సంబంధించింది కుజదోషమే కాదు. ఒక జాతకుడు చెడు అలవాట్లు ఉన్నా వాడికి కుజదోషం ఉన్నట్టే. రోజు మందు తాగుతున్నాడు, కుజదోషం ఉన్నట్టే. ఊరికి అందరినీ ఏడిపిస్తున్నాడు, అమ్మాయిని ఈవిటేజింగ్ చేస్తున్నాడు, చైన్ స్నాకింగ్ చేస్తున్నాడు, అది కూడా కుజదోషమే. పిక్ పాకెట్ చేస్తున్నాడు, కుజదోషమే. ఇంట్లో డబ్బులు పట్టుకుపోతున్నాడు, కుజదోషమే. అందువల్ల కేవలం వివాహానికి సంబంధించింది కాదు, ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే పోలీసు వాడు పట్టుకుంటే జైల్లో వేస్తారో అవన్నీ కూడా, ఆ నేరాలన్నీ కూడా కుజదోషానికి సంబంధించినవే. కాబట్టి మరి ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఈ విధమైన పరిహారం చేయడం వల్ల ఇంకా బాగా, అంటే రోజు ఒక 8 రౌండ్లు గ్రౌండ్లో స్పీడ్గా మరి పరిగెత్తడం వల్ల కూడా కుజదోషం పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.